వాడిని ఎందుకు పంపించావురా? అనవసరమైన రిస్క్. అర్జెంటుగా రమ్మని షకీల్ ఫోన్ చేశాడు. మనం వెళ్ళేసరికి టైం లేదని చిన్నుకు ఫోన్ చేశా. లైట్ తీసుకోరా, ఏం కాదు. ఏంట్రా ఇంత లేటు? మీరు చెప్పిన షకీల్ని గుర్తుపట్టడానికి ఇంత లేట్ అయిందన్నా. ఇదిగో. రేయ్, మమ్మల్ని ఇక్కడ కలిసినట్టు కానీ మేము ఇక్కడ ఉంటున్నట్టు కానీ ఎవరితో చెప్పకు, సరేనా? సరే అన్న. హలో దియా. హలో నందిని, హౌ ఆర్ యు? ఓకే, పర్లేదు. అది సరే, విహారీ నీతో కాంటాక్ట్లో ఉన్నాడా? నేను నీతో అదే మాట్లాడదాం అనుకున్నా. 2 రోజులుగా లక్కీ ఫోన్ నాట్ రీచబుల్ వస్తుంది. విహారీ ఫోన్ కూడా నాట్ రీచబుల్ అని వస్తుంది. వీళ్ళు కావాలనే మనల్ని ఆట పట్టిస్తున్నారా లేక ఎక్కడికైనా వెళ్ళారా? ఐ డోంట్ నో నందిని. సరే, నువ్వు హైదరాబాద్ ఎప్పుడు వస్తున్నావు? ఎల్లుండి బయలుదేరుతున్నా. ఈలోపు కలిస్తే నాకు ఇన్ఫార్మ్ చెయ్యి. ఓకే, బాయ్. వన్ వీక్ నుంచి పిచ్చి వాళ్ళలా ట్రై చేస్తున్నాం. రెస్పాన్స్ లేదు. కనీసం ఒక SMS అన్నా చేయొచ్చుగా. నాకు అదే అర్థం కావట్లేదు. ఏదైనా ప్రాబ్లంలో ఉన్నారంటావా? వాళ్ళకి ప్రాబ్లమా? జోక్ చేయకు. వాళ్ళే అందరికీ ప్రాబ్లం. నమస్తే శంకరనా. నమస్తే. అరే ఓ ఏమ్రా వేణుగా, నేను వాటర్ ప్రూఫ్ చెల్లను నీళ్ళలో పడితే పని చేస్తారా? ఇప్పుడు ఫోన్ మీద వాటర్ పడ్డదనుకో, అది వాటర్ ప్రూఫ్. అదే వాటర్ లో ఫోన్ పడితే మ్యాటర్ సార్ మరే. అవును అరా, 2 ఒకటి కదరా. ఇప్పుడు మొగడు పెన్లాన్ని కొట్టిండు అనుకో, అది గృహహింస. అదే పెన్లామే మొగడిని కొడితే ఆత్మరక్షణ. అవును అరా, మళ్ళా చెప్తేమరా ఇక్కడ కూర్చోండి. ఎప్పుడు కూర్చుంటావు? అవురా, నేనంతా ఫుల్ జోష్లో ఉన్నట్టున్నావు. పొద్దుగాల కనబడలే. నిన్న పొద్దుగాల సురేష్ గారు దావత్ ఇచ్చిండన్న. ఎందుకో? అని కొడుకు పుట్టిండు. నిన్న సాయంత్రం కనబడలేదేమ్రా? రమేష్ గారు దావత్ ఇచ్చిండు. ఇదెందుకు? ఆ కొడుకు పుట్టింది దీని వల్లే. ఏం చెప్తావురా? దియా, బాగున్నారా? ఏంది ఇద్దరు ఇట్లా వచ్చారు? లక్కీ విహారీల ఫోన్లు కలవట్లేదు. రూమ్ కూడా లాక్ ఉంది. మీకేమైనా తెలుసా అని. వాళ్ళు 1 వీక్ నుంచి మాకు కనబడకపోతే మీతో అవుటింగ్ పోయిండ్రేమో అనుకున్నాం. మాకు ఏం అర్థం కావట్లేదు. వాళ్ళ రెగ్యులర్ ప్లేస్ ఏదైనా మీకు ఐడియా ఉందా? మాకు చాలా టెన్షన్ గా ఉంది. అక్కడ ఇక్కడ తెలియదు కానీ రెగ్యులర్ గా ఎక్కడికో వెళ్తారు. ఇన్ని సంవత్సరాల్లో వాళ్ళు ఏం పని చేస్తారో మా దగ్గర అయితే ఆన్సర్ లేదు. మీకు కూడా చెప్పలేదా? అడిగితే విషయం దాటేసి వాళ్ళండి. 1-2 సార్లు వాళ్ళు ఎవరి దగ్గర కెమికల్స్ లాంటివి కొనడం అయితే చూసినా. కెమికల్సా? అవునన్నా, వాళ్ళు నా దగ్గర చాలా మొబైల్స్ కొన్నారు. అన్ని ఫోన్లు వాళ్ళేం చేసుకుంటారా? ఏమో నాకేం తెలుసన్నా, అడిగితే తిట్టిర్రు. సెకండ్ సేల్స్ లో అమ్ముకుంటారేమో. అన్నా, మొన్నొకసారి ఓల్డ్ సిటీకి వెళ్ళి షకీల్ అనే మనిషి దగ్గర కవర్ తెమ్మన్నారన్నా. తెచ్చిచ్చేసా. అరే చిన్ను, ఆ కవర్లో ఏమున్నాయిరా? ఏమో అన్నా, ఏవో వైర్లు మదర్ బోర్డులు ఉన్నాయి. అవునా? అసలు వీళ్ళకి ఆ ఐటమ్స్ తోటి ఏం పని? నాకైతే ఏం అర్థం కావట్లేదు. బ్రేకింగ్ న్యూస్. ఒరిస్సాలోని ఒక పాత అపార్ట్మెంట్ లో నిన్న రాత్రి జరిగిన 10 గంటల భారీ ఎన్కౌంటర్లో 7 ఉగ్రవాదులు హతమయ్యారు. 2 పోలీసులకు కూడా గాయాలయ్యాయి. పోలీస్ కమిషనర్ మహంతి తెలిపిన వివరాల ప్రకారం వీళ్ల బ్యాచ్ మొత్తం 9 మంది అని, చనిపోయిన 7 కాకుండా మిగతా 2 హైదరాబాద్ లో ఆపరేషన్ నిర్వహిస్తున్నారని మృతుల వద్ద దొరికిన ఫోన్స్, ల్యాప్టాప్స్ ఆధారంగా నిర్ధారించారు. వీళ్లలో 4 ఇండియన్స్ అని, 2 పాకిస్తానీయులు,
ముగ్గురు బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వచ్చారని తెలిపారు. చిన్న వయసులో ఉగ్రవాదానికి ఆకర్షితులైన వీళ్లు పాకిస్తాన్ కు చెందిన ఓ ఉగ్రవాద సంస్థతో కలిసి కార్యకలాపాలు సాగిస్తున్నారని తెలిపారు. ఇంకా పట్టుబడని ఇద్దరు తీవ్రవాదుల వయసు 20 నుంచి 25 ఏళ్ల మధ్యలో ఉండొచ్చని, హైదరాబాద్ లో చాలా ఏళ్లుగా తప్పుడు వివరాలతో సెటిల్ అయ్యారని తెలిపారు. రోజు మనం వాడే మామూలు ఎలక్ట్రానిక్ పరికరాలతో వీళ్లు కెమికల్ బాంబులు తయారు చేయడంలో ఎక్స్పర్ట్స్ అని, చేసే ప్రతి ఫోన్ కాల్ కి ఒక సెల్ ఫోన్ మరియు సిమ్ కార్డు వాడి పారేస్తారని, తెలుగు, హిందీ, ఇంగ్లీష్లలో అనర్గళంగా మాట్లాడగలరని సమాచారం. అనుమానాస్పద వ్యక్తులు తారసపడితే పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాలని హైదరాబాద్ కమిషనర్ కోరారు. సార్ 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 ప్లీజ్ సార్ అర్జెంట్గా వెళ్ళాలి సార్. అడిగా సార్ లైసెన్స్ తీ, బండి పేపర్స్ ఉన్నాయా? ఏంటయ్యా ప్లీజ్ సార్, ఒక్కసారి వెళ్ళండి సార్. ఏంటి ప్రాబ్లం? సార్ బండి పేపర్స్ లేవట, లైసెన్స్ కూడా లేదంట సార్. సార్ ఆఫీస్లో పార్టీ ఉండే ఆడవాళ్ళు మర్చిపోయింది సార్. మర్చిపోయారా? డైరెక్ట్ గా అడవి నుండి వస్తున్నారా? సార్ అది షడప్. డూ యు నో వాట్ ఆర్ యు టాకింగ్? సిటీలో ఇంత అయ్యేలట్ నడుస్తుంది, నరాలు తెగిపోయేంత టెన్షన్ లో మేము వర్క్ చేస్తున్నాం. టెర్రరిస్టుల గురించి న్యూస్ పేపర్ లో వచ్చింది, గంటకోసారి టీవీలో బ్రేకింగ్ న్యూస్ ట్రోలింగ్ వస్తుంది, రేడియోలో ఇంటర్నెట్ లో ఇదే హైలైట్ న్యూస్. అయినా మీరు పేపర్స్ లేకుండా బయటకు వచ్చారు. సోషల్ మీడియాలో 24 hours అప్డేట్ గా ఉంటారు. సొసైటీలో ఏం జరుగుతుందో మీకు తెలియదా? సారీ సార్ సారీ. వీళ్ళ కంపెనీకి ఫోన్ చేసి వాళ్ళు వచ్చి అష్యూరెన్స్ ఇస్తేనే వదిలిపెట్టు, లేదంటే అరెస్ట్ చేసి జీపెక్కించు. ఓకే సార్. బాబు మీ కంపెనీకి ఫోన్ చేసి మీ బాస్తో మాట్లాడించు. సలాం భాయ్. షకిల్ యా షకిల్, ఇంత లేట్ ఏంటి? బహుత్ ముష్కిల్ హై భాయ్, చాలా టైట్ గా ఉంది. ఈ మూమెంట్ లో ఈ పని చేయడం అస్సలు పాసిబుల్ కాదు. ఐఎమ్ సారీ, ముझे మాఫ్ కరో. ఏంటండి మీరు ఇక్కడ? అసలు ఏమైపోయారండి మీరు? ఫోన్ లేదు, మెసేజ్ లేదు. అసలు మీరు చేసే పని ఏంటండి? మీ ఆఫీస్ ఎక్కడా? నాకెంత భయం వేస్తుందో తెలుసా అండి. ఓయ్ 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 ఓయ్, నీ అండిని గ్రైండర్లో వేసి పిండి చేయ. కాస్త ఆపవే తల్లి. ఎక్కడైనా అడ్రస్ లేకుండా పోయిన లవరు 5 రోజుల తర్వాత కనిపిస్తే పరిగెత్తుకుంటూ వచ్చి కిస్సుల వర్షం కురిపిస్తారు గాని, నువ్వేంటే క్వశ్చన్ల వర్షం కురిపిస్తున్నావేంటి? మీకు కావాలంటే వర్షం కాదు, ముద్దల సునామీలో ముంచేస్తానండి. ప్లీజ్ నాకు క్లియర్ చేయండి. మీరేం చేస్తుంటారు? ఇన్ని రోజులు ఎక్కడున్నారు? ప్లీజ్ అండి. ఇదంతా నా భ్రమ. ఏంటి ఇంట్లో ఎవరు లేరు? ఒకదానివే ఉన్నావు. డోర్ కూడా లాక్ చేసుకోలేదు, చేతిలో సెల్ ఫోన్ కూడా లేదు. ఎవరితో మాట్లాడుతున్నావు? అక్క అది ఏదో సునామీ అని అంటున్నావు. కాలేజ్ లో సునామీ మీద లెక్చర్ ఇవ్వాలి, అదే ప్రాక్టీస్ చేస్తున్నానక్క. అంతే అంతే. నెక్స్ట్ టైము కొంచెం డోర్ లాక్ చేసుకుని ప్రాక్టీస్ చేయమ్మా. అరే ఓ, ఈ సెటప్ ఏంది, ఈ లొల్లేంది, ఈ పంచాయతీంద్రా బాయ్? ఇదంతా యోగా గురించి. యోగా ఎవరు చేస్తుండు? మనమే చేస్తే ఏమొస్తుంది? ఈ యోగా చేయడం వల్ల మనిషి శరీరం చక్కగా ఆరోగ్యకరంగా అనువుగా మారడమే కాకుండా నీలాంటి అదములు ఉత్తములుగా మారే అవకాశం ఉంది. అట్లానా? కానీ చేద్దామా? లేపండి, కాళ్ళు లేపి ఇక్కడ పెట్టండి. కాళ్ళు చాపు, ఇది దీని మీద పెట్టండి. ఇది దీని మీద పెట్టాలనా? పెట్టు. అలా కాదు, ఇలా పెట్టి ఈ కుడి చేత్తో ఆ కాళ్ళను అంటుకోవాలి. అందుకోండి. రావట్లేదురా బాయ్ ఇది. సరే ఇంకోటి నేర్పించనా? నేర్పు. నా వైపు తిరగండి. ఇలాగా తిరిగారా? చేతులు వదిలేసి కాలు పైకి లేపండి. ఇలా లేపినా. ఇవి లేపండి. ఇలా లేపి ఇలా ఉండండి. ఇలా. అరే ఓ అవులే, మొత్తం అంతా పైకి లేపితే కిందేముంటదిరా? చాలు ఇది కూడా రాదు నాకు. అది
ఇది కూడా రావట్లేదు రాదు. అయితే ఒక పని చేయండి, ఇంకోటి నేర్పిస్తాను. కాలు ఇలా పెట్టండి, బాడీ ఇలా తిప్పండి, గట్టిగా ఇది ఇలా పెట్టండి, పట్టుకోండి, గట్టిగా తిప్పండి, అరే అరే ఏమ్రా పోయి? అలా ఉండండి. లాగైనట్టుండి. అరే వదులు రే. ఏం పర్వాలేదు, కాసేపు ఇలాగే ఉండండి. నరాలు వదిలేయి, వాటికి అవే విడిపోతాయి. అరే వాటిగా విడిపోయి ఏం ఇప్పుడు. చేస్తావురా? లాగైన విడిచిపోవే. నీ చెల్లె లవ్ చేస్తే ఇంత తలకాయ నొప్పారా? అరే ఓ భార్య బామర్ది. ప్లీజ్ సార్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సరే చూడు, నేను చెప్పేది సైలెంట్ గినం. గీ సెల్ ఫోన్ కేసులో నేను పట్టుకొని కొట్టి 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 నా చేతుల్లో రేఖలు కూడా అరిగిపోయినాయిరా. ఇంకా నాకు ఓపిక లేదు. నేనైతే ఒక్కటే అనుకుంటా, ఏందంటే ఈ రివాల్వర్ తీసుకొని ఇంట్లో నుంచి గుండొస్తుంది రోయ్, ఈ గొట్టం ఈ పక్కకు పెట్టి ఒక్క నొక్కు నొక్కుదాం అనుకుంటున్నా. ఏమంటావు? సార్ మొత్తం మానేశాను సార్, అమ్మతోడు సార్. వారి నా తాన నీ ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంది గాని నువ్వు ఏవులేవులకి మొబైల్స్ అమ్మినవు రెగ్యులర్ గా గామొచ్చట్లన్నీ డీటెయిల్డ్ గా చెప్పు. నేను సింపుల్ గిడిచి పెడతా. ఏయ్, ఇది మిస్సింగ్ టెర్రరిస్ట్ల కేసు. సెంట్రల్ నుంచి ఏటీఎఫ్ఓలు దిగిండ్రు. ఇంటెలిజెన్స్ బ్యూరో ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇద్దరు టెర్రరిస్టులకు మన ఏరియాలోనే స్లీపర్ సెల్స్ ఉన్నారు. చూడు, నువ్వు ఏ ఒక్కరి పేరు తప్పు చెప్పినా, అసలు చెప్పకున్నా నేనేం చెయ్య, క్లియర్గా ఏటీఎఫ్ వాళ్ళకి అప్పగిస్తా. ఇక ఆడ కేసు లేదు, బెయిల్ లేదు, ఆడ స్టైలే వేరు. నైనా ఇక నువ్వు సెల్ ఫోన్ లేపడం కాదురా, సిమ్ కార్డు కూడా లేపలేవు. చెప్తాను సార్. నువ్వు ప్రతిరోజు కనపడాలే, లేకుంటే మీ ఇంట్లో వాళ్ళకు కూడా కనపడకుండా పోతావు. విన్నావా? ఇన్ని దొరకపోరా. రారా